అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ కౌసల్య. ఈ రోజు మనం సోమాజిగూడలో ఉన్నాం. ఇక్కడ అను టెస్ట్ బేబీ సెంటర్కి వచ్చాం. మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కె అనురాధ గారు. ఆడితో మాట్లాడి ఇన్ఫర్టిలిటీ గురించి అలాగే స్ట్రెస్ గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం. మనం జనరల్గా ఈ మధ్య చూస్తూనే ఉన్నాం, ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగిపోయింది అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోయాయనే చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అండ్ అలాగే కౌన్సిలింగ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ దీని గురించి కూడా మాట్లాడదాం. సో మనతో పాటు మేడం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేసి ఈ విషయాలని మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, జనరల్గా ఇన్ఫర్టిలిటీ గురించి చూస్తూనే ఉంటాం. చాలామంది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు. ఇంతకుముందు పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. సో బేసిక్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం? దంపతులు దాదాపుగా 1 సంవత్సరం పాటు బిడ్డల కోసం ఏమీ కాంట్రసెప్షన్ లేకుండా ప్రయత్నం చేసి అయినా గర్భం రాకపోతే దాన్ని సంతానలేమి ఆర్ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 10-15% ఈ సంతానలేమిని మనం ప్రాబ్లమ్ని చూస్తూ ఉన్నాం. మరి దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అది మగవారిలో ఉండొచ్చు, స్త్రీలో ఉండొచ్చు, ఇద్దరిలో కలిసి ఉండొచ్చు. చాలాసార్లు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. అంటే ఇద్దరిలో కూడా ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ వాళ్ళకి అనుకున్న సమయానికి గర్భం రాకపోవచ్చు. బిడ్డలు కావాలి అని అనుకుని అది ప్రెగ్నెన్సీ రాకపోయేటప్పటికీ ఇంకా సమయం లేట్ అయ్యే కొద్దీ కూడా ఆ దంపతుల్లో అదొక రకమైన బాధ, వ్యధ ఇవన్నీ ఉండటం వల్ల అనేక రకాల స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. సో ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకి సైకలాజికల్గాను సోషల్గాను చాలా రకాల ఇంపాక్ట్ ఉంటుంది. మెయిన్గా చాలామంది గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు, యాంగ్జైటీ పెరుగుతుంది, డిప్రెషను, అలాగే సిగ్గుపడుతూ ఉంటారు, మిగతా వాళ్ళలో కలవకపోవటం ఇలాంటివి కూడా. అండ్ మనం ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే ఫ్యామిలీ ప్రెషర్స్ కూడా కొంతమందిలో ఉంటాయి. అంటే మోడర్న్ ఏజ్లో చాలామంది ఓపెన్గా ఉన్నారు, అడాప్షన్ కూడా ఓపెన్గా ఉన్నారు, కానీ కొంతమంది ఫ్యామిలీస్లో ట్రెడిషనల్గా ఒక బిడ్డ ఉండాలి లేకపోతే వంశం ఆగిపోతుందేమో అనే భయాలు, మరి అలాగే లీగల్గా ప్రాపర్టీస్ డివిజన్ వచ్చేటప్పటికి దానితో ప్రాబ్లమ్స్, మరి పెద్దయినాక సోషల్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనేది తెలియని ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి బిడ్డలు లేకపోవడం వల్ల చాలా రకాల ఇన్ఫ్లుయెన్స్లు అనేవి ఉండొచ్చు. మరి మన సమాజం ఆధునికంగా ఇంత ముందుకు వెళ్తున్న సమయంలో మన సోషల్ యాటిట్యూడ్స్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అట్లాగే బిడ్డలు లేని దంపతుల్లో కూడా మనం సేఫ్గా, ఎఫెక్టివ్గా, సింపుల్ వేస్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడం కూడా చాలా మంచిది. ఎన్నోసార్లు మనం చూస్తాం ఈ స్ట్రెస్, ఒత్తిడి వల్ల కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతాయి. మరి దీనికి కూడా ఇన్ఫర్టిలిటీకి చాలా రకాల సంబంధం ఉంది. జనరల్గా స్ట్రెస్ అంటూ ఉంటారు కదా మ్యామ్, అసలు స్ట్రెస్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది అని అనుకోవచ్చు. బేసిక్గా స్ట్రెస్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఈ మధ్య మన సమాజంలో చూసేది ఏంటంటే అందరూ కూడా నాకు స్ట్రెస్ ఉంది, నాకు టెన్షన్లో ఉన్నాను, నేను టెన్షన్ పడిపోతున్నట్టు ప్రతి చిన్నదానికి. అంటే మనకి ఇంకొక 10 నిమిషాలు లేట్ అయింది అనుకున్న, ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువు ఉంది, ఎన్నో రకాల మనం డైలీ లైఫ్ యాక్టివిటీస్లో కూడా చాలా రకాలుగా మన స్ట్రెస్ని ఫేస్ చేస్తాం. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే ఒత్తిడి అనేది. ఇప్పుడు మన శరీరానికి కానీ మానసికంగా కానీ ఏదైనా ఒక ముప్పు సంబంధించింది అని అనుకుంటే దానికి మన శరీరం ఒక రకంగా ఎఫెక్ట్ చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది, వారు ప్రతిస్పందిస్తుంది. దాన్నే స్ట్రెస్ ఆర్ ఒత్తిడి అని అంటారు. ఇప్పుడు సపోజ్ మనం ఒక డిఫరెంట్ సర్కమ్స్టాన్స్లో ఉన్నాము, ఒక క్లిష్టమైన సిచ్యువేషన్లో ఉన్నాం. అలా ఉన్నప్పుడు మనం దాని నుంచి బయటపడటానికి ఆర్ అట్లాగే మనం సేవ్ చేసుకోవటానికి మన శరీరం మనకిచ్చే ఒక రకమైన సహాయం అనుకోవాలి. స్ట్రెస్ కొంతవరకు ఉండటం మంచిదే, దానివల్ల మన కెపాసిటీ పెరుగుతుంది, మన వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. కానీ ఒక రకంగా చూస్తే మనం దాన్ని పరిమితం లేకుండా మరీ ఎక్కువ స్ట్రెస్ ఉంటే కూడా చాలా రకాల మానసికంగాను శారీరకంగాను చాలా బాధలు వస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇన్ఫర్టిలిటీలో? బేసిక్గా నార్మల్గా స్ట్రెస్ ఉండటం వల్ల హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ రావచ్చు. స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసాల్ అని అంటాం. ఈ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యే కొద్దీ దాంతో మనకి పిట్యూటరీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మహిళల్లో మెయిన్గా ఉండే హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజెన్స్, ప్రొజెస్ట్రాన్స్, వీటిల్లో ఇంబ్యాలెన్స్ పెరుగుతుంది. అలా జరిగినప్పుడు అండోత్పత్తి సరిగ్గా జరగకపోవటం ఆర్ ఇన్ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ డిలే అవ్వటం, మెన్స్ట్రుయేషన్లో ప్రాబ్లము అండ్ ఫర్టిలిటీ విండో కూడా చాలా మారిపోతుంది. ఎందుకంటే ఇది నార్మల్గా మనం 12వ రోజు నుంచి 19వ రోజులో ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకునేది అది ఓవ్యులేషన్ డిలేగా జరగటం అలాంటివి జరగవచ్చు.
అట్లాగే మగవారిలో కూడా ఈ స్ట్రెస్ వల్ల స్పర్మ్ కాన్సన్ట్రేషన్ తగ్గొచ్చు, అట్లాగే స్పర్మ్ కౌంట్ తగ్గొచ్చు, వాళ్ళలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి మెయిన్గా తగ్గిపోతాయి. సో దాంతో స్పర్మ్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు అండ్ ఫర్టిలైజేషను, ప్రెగ్నెన్సీ అవకాశాల్లో కూడా చాలా తేడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ వల్ల స్ట్రెస్ వస్తుందా లేదా స్ట్రెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందా? ఇది ఎప్పుడూ ఒక క్వశ్చనే అనిపిస్తుంది నాకు. బేసిక్గా ఇన్ఫర్టిలిటీ ఉంటే నాకు పిల్లలు పుట్టట్లేదు అనే స్ట్రెస్ ఎక్కువగా అయిపోతుంది. కొంతమంది అంటుంటారు స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఇన్ఫర్టిలిటీ వస్తుందని. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకపోవడం అనేది దంపతులు అదొక పెద్ద ఒత్తిడి లాంటిది. వాళ్ళ మీద వాళ్ళకు ఒక ప్రెషర్ లాగా పెరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. అంతేగాని పూర్తిగా మనం చాలా టెన్షన్ పడుతున్నాం అందుకనే పిల్లలు పుట్టట్లేదు అని అనలేము. కానీ దీనివల్ల డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అవకాశాల్లో చాలా వరకు తేడా ఉంటుంది. అండ్ అలాగే మనం ట్రీట్మెంట్స్ మొదలుపెట్టినప్పుడు కూడా ఈ స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలు చాలా మేర వరకు తగ్గుతూ ఉంటాయి. సో ఇది ఒక రకమైన విషియస్ సైకిల్ లాగా అయిపోతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ అండ్ ఫర్టిలిటీ మీద మన లైఫ్ స్టైల్ ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? ఒకవేళ అలా ప్రభావం చూపిస్తే ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్కి, స్ట్రెస్కి, అలాగే ప్రెగ్నెన్సీ అవకాశాల్లో కూడా చాలా క్లోజ్ రిలేషన్ ఉన్నట్టుగా చాలా స్టడీస్ మనకి ఇంతవరకు చూపిస్తున్నాయి. చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది దానిలో. మనం పాటించే ఆరోగ్యకరమైన జీవన శైలి వల్ల మన ట్రీట్మెంట్ అవకాశాల్లో కూడా చాలా మార్పులు తీసుకురావచ్చు. అంటే మన మానసికంగాను అలాగే ఫిజికల్గా కూడాను ఈ లైఫ్ స్టైల్స్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి. దాంతో బయలాజికల్ మెకానిజంలో చాలా మార్పులు వస్తాయి. సో అది డెఫినెట్గా స్ట్రెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే ఫర్టిలిటీ అవకాశాల్లో కూడా తేడా ఉంటుంది. ఎలాంటి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ముఖ్యంగా స్ట్రెస్ గురించి కూడా? మెయిన్గా మనం చూసేది ఆ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో మనం డ్రగ్స్కి అంటే స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల ఏదో ఒక హ్యాబిట్స్కి లోన్ అవ్వటం, లైక్ స్మోకింగ్ అని, ఆల్కహాలు, డ్రగ్స్, అట్లాగే మనకి ఓవర్ వెయిట్ ఉండటం అంటే ఈటింగ్ డిజార్డర్స్. సో వీటన్నిటి వల్ల కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ని పెంచుతాయి. అలాగే ప్రెగ్నెన్సీ అవకాశాల్లో కూడా చాలా మార్పులు వస్తుంటాయి. మ్యామ్, స్మోకింగ్ అనేది ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? లైక్ స్మోకింగ్ అంటే ఎక్కువగా మెన్స్ చేస్తారు అని అంటుంటారు. ఇప్పుడు ఫీమేల్స్లో కూడా మనం చూస్తున్నాం స్మోకింగ్ చేస్తుండడం. సో డిఫరెంట్ ఏమైనా ఉంటుందా వాళ్ళిద్దరిలో? అలా ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి? ముఖ్యంగా స్మోకింగ్ వల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ ఉంటాయి అనేది మనకి చాలా స్టడీస్లో ప్రూవ్ అవుతూ ఉంది. అది ఇద్దరిలోనూ సమానంగానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మెన్లో కూడా స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే మహిళల్లో కూడా ఉంటుంది. మెయిన్గా మగవారిలో దీనివల్ల స్మోకింగ్ వల్ల స్పర్మ్ కాన్సన్ట్రేషన్, సెమెన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, స్పర్మ్ కదలికలో తగ్గుతుంది, అలాగే మార్ఫాలజీ అంటే స్పర్మ్ ఆకారాల్లో కూడా మార్పులు, ఇవన్నీ కూడా చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. స్త్రీలలో స్మోకింగ్ వల్ల అండోత్పత్తిలో ప్రాబ్లం ఉండొచ్చు, అలాగే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఈ మధ్య ఎర్లీ లాస్ ఆఫ్ ఎగ్స్ అంటే చిన్న వయసులోనే అండాలు తగ్గిపోవటం అనేది చాలామందికి చూస్తున్నాం. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో అది ఇంకా కూడా చాలా తొందరగా తగ్గిపోయే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో అట్లాగే ఎగ్ చుట్టూ ఉండే షెల్, దాన్ని జోనా పెలిసిడి అని అంటాం. అంటే దాని నుంచే స్పర్మ్ పెనిట్రేట్ చేసుకుని అండాన్ని ఫలదీకరణ చేయాలి. సో స్మోకింగ్ వల్ల ఆ ఎగ్ వాల్ కూడా థిక్గా అవ్వటం, దాంతో ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ వాటిన్నిటిలో కూడా తేడా ఉంటుంది. సో చాలా డైరెక్ట్గా స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతాయి, అట్లాగే దాంతోపాటు మిస్క్యారేజ్ రిస్క్లు కూడా స్మోకింగ్ ఉన్న వాళ్ళలో చాలామందికి రిస్క్ ఉంటుంది. ఇది ఇండివిజువల్గా స్మోకింగే కాదు, ఇప్పుడు పార్ట్నర్స్లో ఒకళ్ళు స్మోక్ చేస్తున్నా కూడా దాంతో మనం చూసింది ఏంటంటే ప్రెగ్నెన్సీకని మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్స్ డబుల్ ద టైం చేయాల్సిన అవసరం పడవచ్చు. అంటే అసలు నార్మల్గా ఉండే అవకాశాల కంటే హాఫ్ సక్సెస్ రేట్స్ తగ్గిపోతూ ఉంటాయి. అట్లాగే మనకి ప్యాసివ్ స్మోకింగ్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. మిస్క్యారేజ్ రిస్క్లు కూడా మనకి దీనివల్ల చాలా పెరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్గా స్మోకింగ్ డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది ప్రెగ్నెన్సీని. అట్లాగే ఆల్కహాలు, అలాగే డ్రగ్స్, ఓవర్ టేకింగ్ ఆఫ్ కెఫీను, కాఫీ, టీ, ఇవన్నీ కూడా కొంతవరకు ప్రెగ్నెన్సీ అవకాశాలని తగ్గించవచ్చు. మ్యామ్, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు వెయిట్ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. సో ఏ విధంగా వెయిట్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది? స్ట్రెస్ ఉన్నప్పుడు అంటే మనం మామూలుగా చూసింది ఏంటంటే మనం ఫుడ్ అనేది ఒక ఫ్యాడ్ లాగా ఉంటుంది, మనకి అదొక రకమైన సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుంది, స్ట్రెస్ని తగ్గిస్తూ ఉంటుంది. సో మనం ఓవర్ వెయిట్ కానీ అలాగే అండర్ వెయిట్ ఇవన్నీ కొంతవరకు ఇండికేట్ చేసేది స్ట్రెస్ రిలేటెడ్ మెకానిజంని ఇండికేట్ చేస్తుంది. సో మన ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కూడా
చాలా వరకు స్ట్రెస్ అనేది దానిలో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓవర్ వెయిట్ ఉండటం వల్ల అంటే వెయిట్ పెరిగే కొద్దీ కూడా దాంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది. సో ఫిజికల్గా హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, అట్లాగే ఫర్టిలిటీ రేట్స్లో కూడా ఎగ్ క్వాలిటీలో తేడా ఉంటుంది. ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎస్పెషల్లీ మహిళల్లో కూడా మనం చూసేది ఏంటి, వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎఫెక్ట్ రావాలంటే. అలాగే ఎగ్ క్వాలిటీలో మార్పులు ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ అవకాశాల్లో తేడా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళల్లో డయాబెటీస్, హైపర్ టెన్షను వచ్చే రిస్క్లు, అలాగే మిస్క్యారేజ్ రిస్క్లు కూడా వెయిట్ వల్ల పెరుగుతూ ఉండొచ్చు. మరి మెన్లో కూడా మనం చూసింది ఏంటంటే ఊబకాయం ఉన్నప్పుడు స్పర్మ్ కాన్సన్ట్రేషన్ తగ్గటం, మొటిలిటీ తగ్గటం. అండ్ ఇంకోటి మేము చూసింది ఏంటంటే వాళ్ళు వెయిట్ తగ్గినాక ఒక్కొక్కసారి 10 మిలియన్ ఉన్న కౌంట్ ఆల్మోస్ట్ 70-80 మిలియన్ కూడా కౌంట్స్ ఇంప్రూవ్ అయిన పాసిబిలిటీస్ చూస్తాం. సో వెయిట్ రిడక్షన్ అనేది ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే అండర్ వెయిట్ కూడా అంత మంచిది కాదు. అంటే ఇప్పుడు నార్మల్గా బాడీ మాస్ ఇండెక్స్ అనేది 19 to 25 నార్మల్ అనుకుంటాం. మరి 19 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటాం, 25 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అని అంటాం. ఈ రెండు సిట్యుయేషన్స్లో కూడాను మనకి ప్రెగ్నెన్సీ అవకాశాలు తేడా రావచ్చు. మనం ఎంత మాట్లాడుకున్నాం కదా మ్యామ్ స్ట్రెస్ అండ్ ఫర్టిలిటీ గురించి. మనం స్ట్రెస్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు, అలాగే మనం ఫర్టిలిటీని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి? మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన అవలంబించే జీవన శైలిలోనే మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. అది ఎలా తీసుకురావాలి, ఇప్పుడు దాకా మనది శైలి ఎలా ఉంది, దాన్ని మన హెల్దీగా ఎట్లా మార్పులు తీసుకురావాలనేది ఆ కపుల్స్ వాళ్ళంతటి వాళ్ళు కూడా ఆలోచించుకోవటము, ఒక న్యూట్రిషనిస్ట్ కానీ ఆర్ ఫిజిషియన్ కానీ ఒపీనియన్ తీసుకుని దానికి తగు మార్పులు తీసుకొచ్చినప్పుడు చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. సో మెయిన్గా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇవన్నీ ఉంటే దాన్ని మానడానికి కంప్లీట్ ప్రయత్నం చేయటం. అది మన స్ట్రిక్ట్గా మన వైపు నుంచి పూర్తి ఎఫర్ట్స్ ఉండాలి. అంటే ఏదో చెయ్యాలి కదా అని కాకుండా మన ఫ్యూచర్ హెల్త్ కోసమే కాకుండా ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి అలాంటి హ్యాబిట్స్ని కంప్లీట్గా మానేసేయాలి. ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ అంటే ఒక 45 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటిది. ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా పర్వాలేదు, అంటే వాళ్ళకి ఏది నచ్చితే అది, వాళ్ళ ఫిట్నెస్ ప్లాన్ వాళ్ళకి ఏ రెజీమ్ వాళ్ళకి సూట్ అవుతుందో, వాళ్ళకి ఏది ఇష్టం అవుతుందో అది వాళ్ళు చూస్ చేసుకుని దాని ప్రకారంగా చేయొచ్చు. అట్లాగే ప్రాపర్ న్యూట్రిషన్, మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ యోగా, మెడిటేషను ఇవన్నీ కూడా చాలా వరకు హెల్ప్ చేస్తాయి. కొంతమందికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అని అంటారు, మెయిన్గా మెడిటేషను, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అలాగే గైడెడ్ ఇమేజరీ అని అంటారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఆర్ మనము ఒక స్థలంలో కూర్చునో లేకపోతే పడుకునో మనం ఆ ప్లేస్లో ఉన్నట్టుగా కాకుండా ఏదైనా మనకి ఇష్టమైన ప్లేస్లో ఉన్నట్టుగా ఊహించుకోవటం, ఇవన్నీ కూడా కొంత రిలాక్సేషన్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో మన జీవన శైలిలో మనం ఉండే తినే విధానాలు, అలాగే ఈ హ్యాబిట్స్ ఇవన్నీ తగ్గించుకుని యాక్టివ్ లైఫ్ స్టైల్ పెంచుకుని మిగతా అందరితో సోషల్గా కూడా కలుస్తూ ఉండాలి. అంటే మన సోషల్ మీడియా టైం తగ్గించుకోవాలి, కానీ మిగతా అందరితో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలవటం, మనకు ఉండే ఇబ్బందులు కూడా బయట వాళ్ళతో షేర్ చేసుకోవటం, అది భయపడిపోయి దూరంగా పారిపోకుండా అందరితో కలిసి ఉండటం, ఇవన్నీ కూడా చాలా రకాలుగా మనని రిలాక్సేషన్కి హెల్ప్ చేస్తుంది, మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.